సో గాయ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ మన శ్యామన్న బర్త్డే అనమాట. పెద్ద పెద్ద హోటళ్ళకి వెళ్ళి ఎక్కువ మనీ పెట్టలేక ఇక్కడ వచ్చి తింటూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఇవాళ మనం కడుపు నిండి అన్నం పెట్టాలని చెప్పేసి నా ఉద్దేశం. ఇప్పుడు మన బర్త్డే అందుకే శ్యామన్న బర్త్డే వీళ్ళందరికీ ఫుడ్ ఫ్రీ. నాకు చాలా ఇబ్బంది అయింది సార్. నెల రోజుల నుంచి నాకు ఇంట్లో ఫుడ్ నడచలేదు, గ్యాస్ చాలా ఇబ్బందికరంగా మారింది సార్. సో ఇదైతే టాబ్లెట్స్ ఇదైతే పెట్టిండు అన్న మనకి. సో మన వరకు ఎంతైతే టాబ్లెట్కి మనీ అయితే ఉందో ఆ మనీ మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఆకాశం దించావయ్యా మా కోసం. అన్నా మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇట్లా ఒక నలుగురికి అన్నం పెట్టడం అయితే నాకు మంచిగా అనిపించింది, నిజంగా చాలా హ్యాపీ. నీ బట్టే నువ్వు బట్టి నేను ఒకటే. ఖడ్గమొకడైతే కలహాలు ఒకడివిలే. నువ్వుంటేనే నేను, నువ్వంటే నేను. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ శ్యామ్ విజయ్ 07. సో గాయ్స్ ఇవాళ వీడియో ఏంటంటే ఇవాళ మన శ్యామన్న బర్త్డే అనమాట. సో నా చేతుల మీదుగా నాతో అయ్యింది ఇవాళ నేను వీడియో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. సో చాలామంది హెల్ప్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. అన్న పేరు చెప్పి వాళ్ళ బర్త్డే కదా, సో సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఇక్కడ చూడండి చాలామంది కష్టపడి వచ్చి ఎంతో కష్టపడి పెద్ద పెద్ద హోటళ్ళకి వెళ్ళి ఎక్కువ మనీ పెట్టలేక ఇక్కడ వచ్చి తింటూ ఉంటారు. సో అట్లాంటి వాళ్ళకి ఇవాళ మనం కడుపు నిండి అన్నం పెట్టాలని చెప్పేసి నా ఉద్దేశం. సో అన్న దగ్గరికి వెళ్ళేసి కలిసి మాట్లాడి ఇవాళ ఏదైతే ఫుడ్ ఉందో మొత్తం అంతా ఇవాళ మనం కొనేసుకొని మన చేతుల మీద 10 మందికి ఇవాళ మనం వడ్డిస్తున్నాం అనమాట. ఇక్కడికి ఎవరైతే వస్తారో వాళ్ళకి వడ్డిస్తాం. సో సరౌండింగ్స్లో ఎవరైనా మనకి ఎట్లాంటి వాళ్ళైతే కనిపిస్తారో వాళ్ళు కూడా పిలిచి మన దగ్గర నుండి వాళ్ళకి అన్నం వడ్డిద్దాం ఇవాళ మనం. సో గాయ్స్ ఏమంటారు, వెళ్ళి మాట్లాడదాం. ఫస్ట్ అయితే అన్నతో ఏమంటారో చూద్దాం. కమాన్ అన్న. నమస్తే అన్న. పేరు అక్బర్. అన్న పేరు వచ్చేసి అక్బర్. మన సబ్స్క్రైబర్ ఎప్పటి నుంచో మనం చూసి గుర్తుపడుతుంటాడు అనమాట. ఇట్లా ఇదే ఏరియా మా ఆఫీస్ పక్కనే ఇట్లా వెళ్తూ ఉంటే అన్న చూసి గుర్తుపడుతూ ఉంటాడు, మాట్లాడుతూ పిలుస్తుంటాడు. సో ఇక్కడ ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా టేస్టీ ఉంటుంది. నేను ఇప్పటికీ చాలాసార్లు తిన్నా అప్పుడప్పుడు. ఎస్పెషల్ అన్న కలిసి ఇక్కడ ఫుడ్ తినడానికి నేను అప్పుడప్పుడు వచ్చేవాడిని. సో ఇవాళ ఏంటంటే అన్న మీకు ఇవాళ హాలిడే ఇద్దామని చెప్పేసి అనుకుంటాను, ఎందుకంటే మా శ్యామన్న బర్త్డే ఈరోజు. సో ఇవన్నీ ఏది ఉందో ఇవన్నీ నేను మొత్తం ఇవాళ నేను కొనుక్కొని నేను తీసుకొని వెళ్ళిపోదామా, లేకపోతే ఇక్కడ అందరికి పంచి పెడదామా, ఏమంటావు? కానీ అందరికీ తినిపిస్తే మీకు కూడా మంచిగా ఉంటుంది, అందరికీ మంచిగా ఉంటుంది. అట్లా చేద్దామంటావా? సరే గైస్, అన్న ఏమంటే ఇక్కడ ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి మన చేతుల మీద వడ్డిద్దాం. ఇవాళ ఏదైతే ఉందో అన్న ఇవన్నీ నేను ఇవాళ నేనే తీసుకుంటున్నాను మొత్తం. ఓకే. మొత్తం అంతా ఎంత అవుతుంది అన్న? ఇంకొక మనకి 5,000 అవుతుంది అన్న. 5,000. శ్యామన్న పేరు ప్రేమతో 5,000 కాదు, నేను ఇంకో 1,000 ఎక్స్ట్రా ఇస్తున్నాను నీకోసం. థ్యాంక్ యూ అన్న. ఇస్తానన్నా. ఇవాళ ఎంతమంది మన దగ్గర ఫుడ్ తింటున్నారో అంతమంది ఫ్రీగా మనం ఇవాళ ఫుడ్ పెడుతున్నాం గైస్. మన అన్నం ఉందా, సరిపోదా, ఇంకా ఉందా, ఇంకా ఎక్కువ కావాలి నాకు. కావాలంటే ఇంకా 1,000 తీసుకో, తీసుకొని పట్టుకో. ఇంకా 1,000 తీసుకోగానే ఇంకా అందరికి కడుపు అన్నం పెడదాం మనం. సరే అన్న. యాక్చువల్లీ ఇవాళ మా అన్న బర్త్డే. సో మనం ఏం చేస్తున్నామంటే అందరికి ఫుడ్ అనేది డొనేట్ చేస్తున్నాం. సో మీకు కూడా ఫ్రీగానే ఇస్తున్నాం, పైసలు ఏం తీసుకోవట్లేదు. 3 పార్సల్ ఇస్తున్నాం. యాక్చువల్లీ ఇక్కడ తిన్న వాళ్ళకే ఫ్రీ ఇస్తున్నాం మనం. బట్ ఇక ఫుడ్ అనేది ఎక్కడ ఓడి తిన్నాను ఫుడ్ కానీ వేస్ట్ మాత్రం చేయొద్దాను, ముందే చెప్తున్నాను నేను. అలా వెజ్ పెట్టాను అన్న ఓకే అన్న. ఏమి వేయాలి రెడీ నీకు? పప్పు
గాయస్ నాకైతే పార్సల్ కట్టడానికి రాదు జనరల్గా ఫస్ట్ టైం చూస్తున్నా పార్సల్ కట్టడానికి అయితే మనకు రాదు అందుకే అన్నతో కట్టాను దగ్గర నేనైతే ఉండి అన్న చెప్పండి నా పేరు శ్రీనివాస్ సార్ ఎస్టీ లంబాడి అన్న చెప్పండి ఓకే అయితే నాకు నల్లమల్ల ఫారెస్ట్ సార్ అయితే నాకు బీపీ షుగర్ వచ్చేసి అవి మొత్తం బాగా వదులుతుంది సార్ అంటే తినకుండా నుంచి గ్యాస్ స్టార్ట్ అయ్యేది ట్యాబ్లెట్లకు డబ్బులు లేదు రోజు ఈ ట్యాబ్లెట్ వాడతాను సార్ నేను టాబ్లెట్స్ వాడుతున్నాను సార్ సంతోష్ నగర్ డాక్టర్ ఉత్తవుల్లో దగ్గర చూపిస్తాను ఓకే ఈ మందులో గ్యాస్ డబ్బులు లేదు సార్ ట్యాబ్లెట్ షుగర్ బీపీ మందు అటాచ్ అయ్యి లివర్ ఫంక్షన్ సార్ ఈ ట్యాబ్లెట్లు వాడుతున్నాను సార్ చెప్పి సార్ చేసే ఎంత ఉంటుంది టాబ్లెట్లు 7,500కి నెల వస్తుంది సార్ ఇంకా సార్ లేదు సార్ అదే కదా కాలు మొక్క నేను పెద్దోళ్ళు సో గైస్ యాక్చువల్లీ మా ఎవరైతే వ్యూస్ ఉన్న వాళ్ళకి చెప్పి నేను రైతుని సార్ కొంచెం గట్టిగా నేను రైతుని మాది అచ్చంపేట పక్కల దుబ్బతండ సార్ నేను ఎస్టీ లంబాడీస్ను సార్ నాకు షుగర్ బీపీ లివర్ ప్రాబ్లం కూడా ఉంది సార్ నాకు వెన్నుముక్క ఆపరేషన్ కూడా అయింది 2012లో అప్పటి నుంచి టాబ్లెట్స్ వాడుతున్నాను సార్ దాని తర్వాత ఈ గ్యాస్ ప్రాబ్లం వల్ల నాకు చాలా ఇబ్బంది అయింది సార్ నెల రోజుల నుంచి నాకు ఇంట్లో ఫుడ్ నడచలేదు గ్యాస్ చాలా ఇబ్బందికరంగా మారింది సార్ సాయం చేస్తే మీరు దేవుడు సాయం చేస్తారు అన్నకి ఇబ్బంది ఉందంట సో సంథింగ్ ఏదో ఇష్యూ హెల్త్ ఇష్యూ ఉందంట సో ఇట్లా వెళ్తూ ఉంటే అన్న మనకు ఆపి చూసి మనకు వచ్చి కలిసిండు అన్న గాయస్ ఇదైతే నిజం ఏదో రిజల్ట్ రేపు ఎట్లుందంటే వాడిని వీడిని తీసుకొచ్చి మాట్లాడిపించేసి మనమంతా మనమే తీసుకొచ్చి మాట్లాడిపించేసి మనం పైసలు ఇస్తున్నట్టు ఉంది యాక్చువల్గా చూడండి సార్ మీరు చూడండి నా ట్యాబ్లెట్స్ మేము సో ఇదైతే టాబ్లెట్స్ ఇదైతే పెట్టిండు అన్న మనకి సో మన వరకు ఎంతైతే టాబ్లెట్కి మనీ అయితే ఉందో ఆ మనీ మనం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు అందని ఆకాశం దించావయ్యా మా కోసం సో గైస్ అన్నకైతే మనతో వచ్చిన మనకు వచ్చినంత మన సహాయం అయితే అన్నకి చేస్తున్నాం మనం అన్న వచ్చేసి ఆటో డ్రైవర్ అనమాట వెళ్తుంటే మనం చూసి ఆపి సో ఇటు ఉందని చెప్పేసి హెల్ప్ అడిగిండు సో ఇవాళ మీకు ఎందుకు ఇస్తున్నట్టు ఇవాళ మా అన్న బర్త్డే ఓకే సార్ నేను మా అన్న బర్త్డే ఒక్కసారి మా అన్నకి మీ తరఫు నుంచి ఒక్కసారి మా అన్నకు బ్లెస్ చేయండి మా అన్న పేరు శ్యామ్ అన్న ధన్యవాదాలు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇది గైస్ ఇది సిచ్యువేషన్ అయితే ఎట్లుంది అవన్నీ కొని కొంచెం అయితే మీ అన్న మీద తినండి ప్లీజ్ అన్న మన్నం తిను థ్యాంక్ యూ సార్ పార్సల్ అన్న వేళ మీరు ఎంత ఫుడ్ తీసుకున్నా మనం ఫ్రీ అన్న ₹1 మనం తీసుకుంటే ఎవరి దగ్గర మన దగ్గర ఇక్కడ మాత్రమే ఇంకోటి ఏంటంటే ఇట్లా మనం చేస్తున్నాడు మన సామాన్యకి అయితే తెలియదు లేదా ఫోన్ చేసినా ఎక్కడున్నాడో తెలియదు వాళ్ళ మదర్తో బయటికి వెళ్ళిండి టెంపుల్కి వెళ్ళిండంట రమ్మని అయితే చెప్పిన ఏ టైంకి వస్తాడో ఎప్పుడు వస్తాడో తెలియదు ఆయన సర్ప్రైజ్ ఫీల్ అవుతారో లేదో కూడా తెలియదు చెప్పనైతే చెప్పిన రమ్మని లొకేషన్ అయితే పెట్టలేదు పెట్టి రమ్మని అయితే చెప్తా చూద్దాం ఏం జరుగుతుంది అన్నకైతే నాకు తెలిసేది వాదేనా అంతే సో గైస్ ఫుడ్ అయితే చాలా టేస్టీ ఉందంట అందరు చెప్తున్నారు సో ఇది వచ్చేసి లొకేషన్ ఎక్కడ అంటే మన మినిస్టర్ రోడ్ అది మినిస్టర్ రోడ్ మన కార్డెక్కర్స్ అన్నీ ఉంటాయి లేన్లా రామ్ గోపాల్ పేట్ పిఎస్ దాని పక్కనే ఉంటాడు అన్న ఓన్లీ కర్రీ రైస్ తోటి మీకు ఏం కావాలన్నా ఉట్టి కర్రీ ఒకటే కావాలా తీసుకోండి ఏ కావాలి చెప్పు ఏ కర్రీ కావాలి పప్పు కొంచెం వేసి అన్న ఇగో అన్న మనీ ఏమవుతుంది ఫ్రీ అన్న ఈరోజు ఫ్రీ ఇవ్వాలా ఈరోజు ఫ్రీ అన్న బర్త్డే ఇప్పుడు మన బర్త్డే అందుకే అందరూ శ్యామన్న బర్త్డే ఇవాళ అందరికీ ఫుడ్ ఫ్రీ ఇదిరా ఇదే వస్తుంది ఫ్రీ అన్న వద్దు
వద్దు ఫ్రీ ఇవ్వాలి. అన్న ఒక్కసారి మా అన్నకి హ్యాపీ బర్త్డే చెప్పన్న. శ్యామన్నకి హ్యాపీ బర్త్డే చెప్పండి. శ్యామన్న పరిశాన్ బాయ్స్ ఇమ్రాన్ అన్న ఇంతవరకు ఇప్పుడు ఏదైతే ఇవన్నీ చేస్తున్నామో మన ఇమ్రాన్ అన్న తెలియదే మనం ఇవన్నీ చేయడం జరుగుతుంది. అన్న వల్ల మేము ఇప్పటివరకు ఆయన చూసి ఇవన్నీ నేను నేర్చుకున్నాం అన్న. సో అంతే. సో మీలాంటి వాళ్ళకి ఇవన్నీ మేము ఇది చేస్తున్నాం అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఒక్కసారి మా వాళ్ళందరికీ ఒకసారి హాయ్ చెప్పేసి. హ్యాపీ బర్త్డే అన్న శ్యామన్న, చాలా థ్యాంక్స్ అన్న. లేదు అదే మన బాయ్ కా బర్త్డే एक रुपये नहीं लगेगा यार आज फ्री ये हेलो హ్యాపీ బర్త్డే అన్న. सामना శ్యామన్న హ్యాపీ బర్త్డే. कल శ్యామన్న హ్యాపీ బర్త్డే. ఈరోజు మా అన్న బర్త్డే అందుకనే ఇవాళ ఇదంతా మనం చేస్తున్నాం. మా అన్న మంచిగా దీవించండి, చల్లగా ఉండేటట్టు. శ్యామన్న మంచిగా ఉండాలని శ్యామ్ చెప్పండి. అన్న మా అన్న పేరు. థ్యాంక్ యూ సో మచ్. చికెన్ మటన్ చికెన్ మటన్ కూర్చో కాక టేబుల్ మీద మంచిగా కూర్చోవాలి. రైట్ అందరికి పెడుతుంది కదా కడుపుండి అన్నం. ఓకే అన్న, థ్యాంక్ యూ. శ్యామన్న చల్లగా ఉండాలి. హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. इधर बोलो शामन्ना हैप्पी बर्थडे. హ్యాపీ బర్త్డే. శ్యామన్న హ్యాపీ బర్త్డే बोलो. मेरा भाई का है. और भाई का है, आपका है? नहीं मेरा भाई का है, वीडियो कॉल में है. बोलो इधर शामन्ना हैप्पी बर्थडे बोलो. ఇప్పుడైతే చూడండి అన్న బ్యానర్ అయితే వచ్చేసింది. అన్న కూడా వస్తాడు, మేబీ ఇంకొక 5 to 10 minutes అయితే అన్న అయితే వస్తున్నారు. అన్న కోసం వెయిట్ చేస్తున్నా ఈగర్గా. సో గైస్ ఇంతమందికి ఇట్లా నా చేతుల మీదుగా ఇట్లా వడ్డించే ఇది నాకు ఇవాళ దొరికింది. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇంతమంది నా చేతుల మీదుగా ఫ్రీగా ఫుడ్ పెడుతున్నారు, వాళ్ళు కడుపుంటే అన్నం తింటున్నారు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. గైస్ సామాన్ అయితే వచ్చిండు, ఏం చేస్తారో తెలియదు. అయ్యో ఏమంటాడో ఏమో, సర్ప్రైజ్గా ఫీల్ అవుతాడో, మళ్ళీ ఏంది విజయ్ ఇదంతా నాకు చెప్పకుండా చేస్తున్నా అని చెప్పి ఫీల్ అవుతాడో తెలియదు, తిడతాడో లేదు తెలియదు. వస్తారంట కాకా కదా ఇక అన్నకి ఏం కావాలి చెప్పు దాటెళ్ళా. సో గైస్ సామాన్ అయితే వచ్చిండు, అన్న దగ్గరికి అయితే పోయి ఒకసారి ఫస్ట్ మాట్లాడేసి ఆ నుంచి తీసుకొని వద్దాం. సో పొద్దు నుంచి కలవలేదు, ఇప్పుడే కలుస్తుండు. బర్త్డే విషయం అయితే చేద్దాం అన్న. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మన సబ్స్క్రైబర్స్ అందరికీ మన ఆధార్ నుంచి నీకు హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. దానికి 10 మందికి అన్నం పెడుతున్నా అన్న, బుద్ధ నుంచి పెడుతున్నా నేను. ఏమన్నా మార్నింగ్ నుంచి. అవునా? కదా నీ చేతుల మీద పెట్టు 10 మందికి. పొద్దు నుంచి ఇదే అవుతుంది, నేనే ఉన్నాం పొద్దు నుంచి. అవునా? మరి మొత్తం అన్నీ తీసేసుకున్నాం మనం. మరి ఏమంటాం అండి, ఎట్లా అనిపించింది మీకు? అయ్యో అంటే మీ గొడుగు బట్టే మీకు ఎట్లా అనిపిస్తుంది? అయ్యో ఇవాళ మొత్తం అంతా నేనే తీసేసుకున్నా.
10 మందికి అన్నం పెడుతున్నా అన్న పేరు మీద అది కలిగిస్తలేదు అది ఇంత పెద్ద మనిషి ముందు చాలా చిన్నది అది చేంజ్ తట్టు కావాల్సిన మనిషి ఉంటే చాలు మనకి అది చెప్తున్నాను తిరిగి ఒక బాడీ లెక్క తీసి అన్న అవును ఇదేంది ఇంత సర్ప్రైజ్ చెప్పాలి కదా చెప్తే ఏముంటుంది అంటే చెప్పకుండా ఇచ్చేదే కదా ప్రేమ అంటే రెండన్నా వెజ్జా నాన్ వెజ్జా నాన్ వెజ్జా ఫ్రీ ఎంత తిన ఫ్రీ ఏం కాదు पैसे नहीं है मेरा बर्थडे है बोल के मेरा बाय कर रहा బోటి తింటారా అన్న బోటి సో నేనైతే నిజంగా షాక్లో ఉన్నా ఇప్పటికి కూడా అసలు నాకు మాటలు ఏమి వస్తలేవు నేను ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ఎక్స్పెక్ట్ మాటలు వస్తలేవు పోయి నాకైతే నిజంగా ఇట్లా ఒక నలుగురికి అన్నం పెట్టడం అయితే నాకు మంచిగా అనిపించింది నిజంగా చాలా హ్యాపీ లివర్ అయిపోయింది అన్న గ్రేవీ ఉంది అమ్మ ఒక్క బాయ్ అన్న బర్త్డే కోసం ఇటువంటివి చాలా చిన్నది ఇంకా చాలా చేయాలనిపిస్తుంది చేద్దాం ఇంకా మస్తు ఉంది చేసేది జస్ట్ స్టార్టింగ్తో ఇంతతో సరిపెట్టుకోము చేద్దాం ఇంకా పెద్ద చేద్దాం అన్న ఇది సరిపోతుంది చేద్దాం నేను దీనికే షాక్ అవుతున్నా అసలు అనుకోలే నేనైతే నేను నార్మల్గా ఏదో ఇక్కడ ఉన్నామంటే నేను అంటే నార్మల్ అయితే ఇక్కడ ఉన్నా జస్ట్ రా ఇక్కడ లొకేషన్ పెట్టినా వచ్చి జస్ట్ కలిసి ఇద్దరం కలిసి పోదాం ఇంటికే పోయేసి వద్దాం ఇంటికి కలిసి వెళ్ళిపోదాం అని చెప్పేసి అన్న చూసరికి మనడు షాక్ అయిపోయి ఉన్నాడు నిజంగా కానీ దోస్తాం అని చెప్పేసి మంచి ఆలోచన ఒక నలుగురికి ఫుడ్ పెట్టాలని తినండి ఫ్రీ ఇక్కడ తినేసేలా కొంచెం తినేసేలాండి బండి పక్కన దాదా అన్న వెజ్ నాన్ వెజ్ తిన్నారా శనివారం థ్యాంక్ యూ అన్న బర్త్డే నా బర్త్డేకి నువ్వు రెడీ అయ్యాను నువ్వు నాగా మంచి రెడీ అవుతా ఉంటున్నావు అసలు నేను ఏమనుకున్నా అంటే నార్మల్గా ఇప్పుడు పోయి ఒక షర్ట్ కొందామా అనేసి అనుకుంటున్నా సరే నువ్వు వెయిట్ చేస్తున్నావు ఫస్ట్ అప్పటి నుంచే నాకు ఇక్కడ చేను కాడికి పోయినాను కదా ఆడ లేట్ అయిపోయింది ఓకే సరే ఇక మళ్ళీ మమ్మీ నాడు ఒకటి తీసుపెట్టేసి వస్తే మళ్ళీ అంబర్పేట ఒకటి బస్సులో పోతా అంటుంది మళ్ళీ ఎందుకు నేను కూడా వస్తాను ఒక హాఫ్ అన్ అవర్ అయితే లేట్ అయితే అవుతుంది అనేసి నేను అప్పటి నుంచి వస్తా అని చెప్పేసి నేను అందుకే ఆపుతున్నా మళ్ళీ అమ్మొక్కత అవుతుంది అనేసి నేను ఇంకా నువ్వు వెయిట్ చేస్తున్నావని మేము బట్టలు కూడా కొనుక్కుందాం అనుకుని కొనుక్కోకుండా వచ్చేసిన డైరెక్ట్ ఇట్లనే జన్మదినే बर्थडे बर्थडे बोलो हैप्पी बर्थडे बस से हम लोगों को वही अच्छा है ₹1 भी ना థ్యాంక్ యూ అన్న ఏందన్నా ఆటోనా ఎట్లన్నా గ్యాస్ ఎట్లా నడుస్తుంది లైన్ ఇంకా అట్లనే నడుస్తుందా గ్యాస్ది అట్లనే ఇబ్బందియా పోటీరా దొరికిందా అన్న ఈరోజు ఫుడ్ పైసలు ఏం లేదన్న నా బర్త్డే ఫ్రీ మంచిగా కడుపు నిండా తిను more aggressive something అన్న నీ బట్టే నువ్వు బట్టి నేను ఒకటి ఖడ్గమొకడైతే కలహాలు ఒకడివిలే నువ్వుంటేనే నేను నువ్వంటే నేను సంవత్సరానికి మళ్ళీ వీళ్ళందరినీ మనం వినగాలి సాయి ఉండొద్దా సాయి కాదు నేను ముబారక్ అన్న థ్యాంక్ యూ
అన్న అయితే మనకు విజయ్కి పరిచయము ఫుడ్ అందరికి వండి చేసిన అన్ననే అది కానీ మంచిగా దగ్గరుండి హోమ్ ఫుడ్ ఎవరైనా పైసలు ఇస్తా అన్నా కూడా కొట్లాడి వచ్చి వద్దు వద్దు అని చెప్పేసి అందరికి తృప్తిగా మంచిగా కడుపు నిండా పెట్టిన ఎంతమంది పెట్టుండొచ్చు ఇవాళ మనం? ఎంతమంది పెట్టుండొచ్చు? 100-150 మెంబర్స్ పెట్టినాం. 150 మెంబర్స్ పెట్టారు. హోమ్ ఫుడ్ 100-150 మెంబర్స్కి పెట్టడం అంటే నిజంగా మామూలు మాట కాదు. అన్న ఇంట్లో నుంచి వండుకొని వచ్చిండు. నిజంగా చెప్తున్నా వాళ్ళ కడుపు నిండు ఏమో కానీ ఫస్ట్ నా కడుపు నిండింది. టేస్ట్ కోసం వచ్చారు చెప్పండి, చాలా బాగుంది. చాలా అయితే బాగుంది. నెక్స్ట్ లెవెల్ పోయి నీట్గా ఉంది, చాలా బాగుంది. అన్న ఈయనే అన్న నువ్వు ఎడబెడతావు చెప్పు షాప్ పేరు. మాది 2 ఉన్నాయి అన్న, నెక్లెస్ రోడ్ కాడ ఒకటి, ఇక్కడ ఒకటి, మినిస్టర్ రోడ్. మేము కూడా ఒకసారి ఇట్లనే మేము పోతుంటే అన్న మిమ్మల్ని గుర్తుపడతామన్నా ఇట్లా రండి అన్న వచ్చి ఒకసారి టేస్ట్ చూడండి అంటే మేము పోయి తిన్నాము. తిన్న తర్వాత అన్న క్లోజ్ అయ్యిండు. అప్పటి నుంచి వెళ్ళి దోస్తాను అంతే కదా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అన్న వాళ్ళ కొడుకు అజోజీ నా కొడుకాను. ఇమ్రాన్ అన్న పెద్ద ఫ్యాన్. ఇమ్రాన్ అన్నకు పెద్ద ఫ్యాన్. ఇమ్రాన్ అన్నకు ఓవర్ ఉండరు ఫ్యాన్ అని